సత్యలహరిల పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు ఆనంద ఇంటికి వస్తారు. వనజారావు గారు కూడా సత్యతో తన కుటుంబంతో కలిసి ఆనంద భైరవి ఇంటికి వస్తారు. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సత్య లహరి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు. పంతులు గారు అమ్మాయి అబ్బాయి జాతకం చాలా చక్కగా కలిసిపోయాయి, అలాగే రెండు కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. ఇప్పుడు వీళ్ళ పెళ్లి ముహూర్తం ఎప్పుడో చదివి వినిపిస్తాను, అందరూ జాగ్రత్తగా వినండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అందరూ సంతోషంగా ఉండడం పైనుండి అనన్య కాంచన ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. అమ్మి ఇక్కడ వాతావరణం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలాగా సరదాగా సాగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో సత్యకు ఫోన్ వస్తుంది. దాంతో సత్య ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అవతల పక్క నుండి మహేష్ మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య అని చెప్పి మహేష్ అనగానే, రే ఏమైపోయావురా, ఎక్కడున్నారా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని మహేష్ అనగానే, ఇక్కడ నా పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేస్తున్నారు, ఎప్పుడు వస్తావురా అని చెప్పి సత్య ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చాక వనజారావుతో, అమ్మ ఒక గుడ్ న్యూస్, తమ్ముడు మహేష్ ఇప్పుడే ఫోన్ చేశాడు అని సత్య అంటూ ఉంటాడు. ఇక దాంతో చనిపోయిన మహేష్ ఫోన్ ఎలా చేసి ఉంటాడు అని చెప్పి శరణ్య లహరి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి ఇంతకీ ఫోన్ చేసింది మహేష్ అయి ఉంటాడా, లేకపోతే ఇదంతా ప్రకాష్ ప్లాన్ అయి ఉంటుందా? శరణ్య లహరిలను ప్రమాదం నుండి ఆనంద భైరవి ఏ విధంగా కాపాడుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.